హాయ్ అండి, వెల్కమ్ మై ఛానల్. ఇవాళ టాపిక్ వచ్చండి, జగ్గంపేటలో మొత్తం పని అంతా కంప్లీట్ చేస్తామండి. మీకు అది మొత్తం క్లియర్గా చూపిస్తానండి. ఏమేమి పని చేస్తాం అంతా కూడా. మేము ఇది సివిల్ వర్క్ ఒప్పుకున్నామండి. అంటే మొత్తం సివిల్ వర్క్ అంతా మాదే అండి. అది ఒప్పుకున్నాం. మీకు దానికి సిమెంట్, ఇసుక, కంకరకి మొత్తం ఇదంతా కూడా ఎంత అయిందో అంతా మీకు క్లియర్గా చెప్తానండి. ఓన్లీ ప్లాస్టింగ్ మాత్రం మీకు చెప్తాను, ఎందుకంటే కట్టుబడి అంతా కూడా మీకు వీడియో పెట్టాను, చూడలేదు అని ఉంటే. మీకు ఈ పని అంతా కంప్లీట్ చేసాం కదండి. ఈ మనం వీళ్ళు యూట్యూబ్ చూసి పని ఇచ్చారండి ఓనర్ గారు. మీకు వాళ్ళతో మళ్ళీ చెప్పిస్తానండి. మేము ఎలా పని చేస్తాము, బాగా చేస్తాము ఇదంతా కూడా అలా చెప్తారండి. మా పని చూసి నచ్చింది బట్టి మనకు పని ఇచ్చారండి. వీళ్ళు సెల్లో చూసి, మొబైల్లో మనకి వీడియోస్ చూసి ఫాలో చేసి మనకి పని ఇచ్చారండి. మీకు అది క్లియర్గా చెప్తానండి. దీనికి అలాగే బెడ్రూమ్ ఎలాగ వచ్చాయో కూడా మీకు చెప్తాను. అలాగే కిచెను, హాలు, అలాగే బాత్రూమ్ కూడా మీకు అది ఎక్కడ పెట్టాం కూడా మీకు చెప్తాను, మీకు క్లియర్గా చూపిస్తాను. ఈ బిల్డింగ్ అంతా కూడా మీకు లోపల బయట మీకు చూపిస్తానండి. ఫస్ట్ లోపల చూపిస్తానండి, బెడ్రూమ్ చూపిస్తాను, తర్వాత కిచెన్ చూపిస్తాను, తర్వాత మీకు సందులు చూపిస్తానండి, అలాగే బాత్రూమ్ కూడా చూపిస్తాను, తర్వాత మేడ పైన చూపిస్తానండి, తర్వాత బయట పక్క చూపిస్తాను క్లియర్గా. దీనికి ఎంత అయిందో కాస్ట్ కూడా మీకు ఈ వీడియో లాస్ట్న మీకు చెప్తానండి. మీరు ఏదైనా పెన్ పేపర్ ఉంటే రాసుకోండి. ఒకవేళ ఈ సైట్ ఇలా కట్టించుకోవాలి అనుకుంటుంటే మాత్రం ఒకసారి మీకు జ్ఞాపం చేసుకోండి. ఒక 10,000 అట్టో ఇట్టో ఉంటుందండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ చూడండి, లోపలికి వెళ్ళిపోదాం. ఇప్పుడు కొంచెం ఊరి కింద వస్తుంది వాయిస్ చూడండి. ఇది మనకు బెడ్రూమ్ మొత్తం పని అంతా కంప్లీట్ అయిపోయిందండి. చూడండి, దీంట్లో ఒక కిటికీ, ఒక కబోర్డ్ అండి, మొత్తం కబోర్డ్ అండి, మొత్తం గోడ ప్లాస్టింగ్, సీలింగ్లు అన్ని కూడా చేస్తాం. చూడండి, మొత్తం పని అంతా కంప్లీట్ అయిపోయింది. జస్ట్ ఇప్పుడు ఏంటంటే పెయింటింగ్లు వేసుకోవడమే. అది మీకు చెప్తానండి వీడియో. ఇప్పుడు నెక్స్ట్ ఇంకో బెడ్రూమ్ లోకి వెళ్ళిపోదాం. చూడండి, ఈ బెడ్రూమ్ లోకి వెళ్ళిపోదాం. ఇది హాల్ అండి, మొత్తం ఇదంతా హాల్. హాల్ మీకు చూపిస్తాను. చూడండి, ఇంకో బెడ్రూమ్ లోకి వెళ్ళిపోతాం. ఇది రెండో బెడ్రూమ్. ఇది చూడండి, ఈ బెడ్రూమ్ కూడా సేమ్ అండి. ఇది చూడండి కిటికీ దీనికి, అలాగే ఒకటే కబోర్డ్ అండి. మొత్తం ఇదంతా ఇంకా ఇది కూడా పెయింటింగ్కి రెడీ అయిపోయినట్టేనండి. మొత్తం కంప్లీట్ అయిపోయిన పని అంతా. నెక్స్ట్ వచ్చి మనం కిచెన్ లోకి వెళ్ళిపోతామండి. కిచెన్ కూడా చూపిస్తాను మీకు. చూడండి, ఇదిగోండి ఇది కిచెన్ అండి. ఇదిగోండి ఇక్కడ సింక్ వస్తుంది. ఇదిగోండి ఇక్కడ కబోర్డు, పోపు డబ్బాలు పెట్టుకుంటాకి. దీని కిటికీ ఎక్కడండి. చూడండి, ఇది కూడా మొత్తం కంప్లీట్ అయిపోయిందండి. మొత్తం చూడండి, టైల్స్ వేసుకోవచ్చు. ఇది టైల్స్ చేసి మేము పెయింట్లు కూడా వేసుకోవచ్చండి. నెక్స్ట్ వచ్చి మనకు సందు అండి. చూడండి, ఇదంతా కూడా సందే. చూడండి, ఇదంతా సందు. ఇదంతా కూడా టైల్స్ వేసుకుంటాం. చూడండి, ఇదంతా టైల్సే మొత్తం. సందులో మొత్తం ఇలా వేస్తామండి. ఇదంతా కంప్లీట్ అయిపోయింది. మనకి గేట్ చూపిస్తాం. చూడండి, ఇదిగోండి ఇలాగా మొత్తం సందు అండి. ఇది యూ షేప్ సందు. ప్లస్ ఇది బాత్రూమ్ అండి. ఇది బాత్రూమ్ మెట్ల ల్యాండింగ్ కింద వచ్చిందండి. బాత్రూమ్ ఇది క్లియర్గా చెప్తున్నాను. చూడండి, మెట్ల ల్యాండింగ్ కింద వచ్చింది. చూడండి, ఇది చూసారు కదండి. మొత్తం ఇది షీట్ అండి, రెడ్ షీట్ మొత్తం. ఇవ్వండి, బాత్రూమ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇది పెయింటింగ్ వేసి టైల్ చేసుకోవచ్చండి. ఇప్పుడు మేడపైకి వెళ్దాం, మేడపై చూపిస్తాను. చూడండి, మెట్లు ఇవ్వండి. ఈ మెట్లు అండి, ఇలాగా 2 అడుగు మెట్లు అండి. ఇవి కొన్ని మెట్లు చిన్నవి వచ్చాయి. చూడండి, మొత్తం మెట్లు కూడా మొత్తం కంప్లీట్ చేస్తాం. మొత్తం ఫినిషింగ్ టచ్ అండి. ఇదంతా టైల్స్ చేసుకుని అన్నారు ఓనర్ గారు. చూడండి, మొత్తం స్లాబ్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయిందండి. ఫ్లోరింగ్లు మొత్తం అన్ని కూడా చేస్తాం. చూడండి, మొత్తం పెట్టకూడదు సహా మొత్తం క్లోజ్ అయిపోయిందండి. డమ్మి తంబాలు వేస్తామండి. రేపు పొద్దున నీళ్ళు ఇంకో లేయర్ వేసుకున్నా వాళ్ళకి కొట్టుకొని వేసుకోవడమేనండి. మొత్తం అంతా కంప్లీట్ అయిపోయింది. రైలింగ్ ఒకటి మాత్రం పెట్టుకుంటారండి, అది అప్పుడే కాదు. చూడండి, మొత్తం కంప్లీట్ అయిపోయింది. మీకు బయట పక్క చూపిస్తాను. బయట పక్క ఎలివేషన్ చూపించి చుట్టుపక్కల చూపిస్తానండి. మీకు హాల్ కూడా చూపిస్తాను. ఫస్ట్ కింద దిగిన తర్వాత మీకు హాల్ చూపిస్తాను, తర్వాత బయట పక్క చూపిస్తానండి. చూడండి, వెనక్కి వెళ్ళిపోదాం. ఇంకా అయిపోయిన పని అంతా. ఇక్కడ మళ్ళీ మనం రామండి, ఇంట్లో దిగే ముందు వస్తాం మనం. చూడండి, అది కూడా చూపిస్తాను మీకు.
ఫస్ట్ ఇప్పుడు హాల్లోకి వెళ్ళిపోదామండి. హాల్ అయిపోయిన తర్వాత మీకు బయట చూపిస్తాను. చూడండి, హాల్ అంతా అయితే కంప్లీట్ అయిపోయింది. ఇదంతా హాల్ చూడండి, ఇదంతా హాల్ వచ్చిందండి. ఇది దేవుడి కబోర్డ్ అండి. ఇది దేవుడి కబోర్డు. ఇదేం టీవీ కబోర్డ్ అండి. ఇది చూడండి, ఇదంతా కంప్లీట్ అయిపోయింది. మీకు ఇప్పుడు బయట చూపిస్తానండి మొత్తం. చూడండి, బయటకు వెళ్ళిపోదాం. మీకు ఎందుకంటే గది చూపించాం కదా, అందుకే హాల్ చూపించలేదు. చూడండి, బయట పక్క ఎలివేషన్ అండి. మొత్తం ఎలివేషన్ చూడండి. మొత్తం అంతా కూడా అలా పిల్లేసి గూడు కోసామండి. మొత్తం ఇక్కడ దాకా అలా అయిపోయిందండి. చూడండి, ఇక్కడ దాకా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మీకు నేను బయట పక్క చూపిస్తానండి. చూడండి, బయట పక్క వెళ్ళిపోదాం. చూడండి, బయట పక్క ఇలా వచ్చింది. ఇదంతా కూడా ఇలా చేసామండి ప్లాస్టింగ్. చూడండి, ఇదంతా కూడా బయట పక్క కంప్లీట్ అయిపోయినట్టే. మనకి ఇది ఒక గోడ అండి, ఫస్ట్ గోడ అండి. ఇది మనకి ఎలివేషన్ పక్కన ఫస్ట్ గోడ అండి. నెక్స్ట్ వచ్చి బయట వెనక పక్క అండి గోడ. ఇది మీకు చూపిస్తాను చూడండి. అది కూడా ఇదిగోండి, ఇది ఒక గోడ అండి. ఇది వెనక పక్క అండి, బిల్డింగ్ వెనక పక్క అండి. ఇది చూడండి, బిల్డింగ్ వెనక పక్క గోడ. ఇది నెక్స్ట్ ఇంకో గోడ అండి. ఇది కాంపౌండ్ గోడ వచ్చింది. ఈ గోడ ఇది కూడా చేస్తామండి మెస్ కాస్టింగ్. ఇది మొత్తం కూడా కంప్లీట్ అయిపోయిందండి. నెక్స్ట్ వచ్చి మనకి ఎదురు ఎలివేషన్ ఒకటి ఉంటుందండి. ఎలివేషన్ ఆల్రెడీ మీకు ఎంతో చూపించాం కదా. మొత్తం ఇది కూడా కంప్లీట్ అయిపోయిందండి. మనకి బిల్డింగ్ అంతా అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. చూడండి, ఇప్పుడు మనం ఓనర్తో మాట్లాడిద్దామండి. మీకు చెప్తాను, మనం ఓనర్తో మాట్లాడిస్తామండి. పని అయితే మొత్తం కంప్లీట్ చేస్తాం. కానీ మనం కూడా అడగాలి కదండి, అసలు ఎలా కట్టు మనిషి కూడా. అందుకే ఆయన మాటల ద్వారా మనం చూద్దాం. చూడండి, ఆయన మాట్లాడతారు. ఏంటి మీకు ఎలా కట్టండి బిల్డింగ్? లక్ష్మణరావు గారు అయితే మేస్త్రి గారు బట్టి బాగా కట్టారండి బిల్డింగ్ అయితే మటుకి. ఎక్కడ మనం పేరు ఎక్కడం పని లేదండి. మాకు యూట్యూబ్ ద్వారాగా మేము చూసి మాకు భయపడ్డాము. కానీ మాకు ఏదంటే ఆయన మేము చేసినందుకు కూడా ఆయన పని బాగా చేశారు. ఆయన మాకు ఎటువంటి ఇబ్బంది పెట్టలేదండి. మీకు ఏ విషయంలో, పనుల విషయాలు కానీ ఎక్కడ కూడా మేము ఇబ్బంది చేసాం కదండి? ఏమీ లేదండి, ఇబ్బంది ఏం పెట్టలేదు. మేము ఎలా మాట్లాడుకున్నామో సేమ్ అలాగే మాట్లాడి తీసుకున్నాను. చెప్పారండి. మీకు ఏ సరుకులు కానీ నాకు ఏ ఇబ్బంది కూడా మీరు పెట్టలేదండి. మాకు అన్ని అందించారు. మీకు అలాగే అమౌంట్ కూడా, డబ్బులు కూడా మేము ఎలా మాట్లాడుకుందాం అలాగే ఇచ్చారు. ఏ ఇబ్బంది ఏం లేదు. పది విషయాలు ఏమో పేరు ఎట్టలేదు సార్. ఏం తేడాగా ఏం చేయలేదు కదండి? ఏం తేడా లేదండి. మీకు ఎంతమంది చెప్పారండి పని ఇవ్వద్దని? చాలా మంది చెప్పారండి. కానీ మేము యూట్యూబ్ చూసి ఆయన పని బాగుంది కాబట్టి మేము పని చెప్పాము ఆయనకండి. అదేండి, ఇప్పుడు ఏంటంటే పని మనం ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. అలాగే మనకి వీళ్ళు మనం నమ్మి అలాగే ఇచ్చారు. మేము సేమ్ అలాగే వాళ్ళకి సంతోషం పెట్టి ఇచ్చామండి. ఏ ఇబ్బంది పెట్టలేదండి. మనం వాండమ్మూరు ఒకలే లేదండి. వాండమ్మూరు ఫోటో కింద ఇస్తారు, కింద చూడండి. బిల్డింగ్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయిందండి. దీనికి మెటీరియల్ ఏమేమి పట్టాయి అన్ని కూడా మీకు వీడియో లాస్ట్ చెప్తానండి. ఇప్పుడు ఏంటంటే మనకి ఆ పని యూట్యూబ్ లో ఇచ్చారండి మాకు పని. అవన్నీ కూడా మీకు వీడియో లాస్ట్ చెప్తానండి. ప్రస్తుతానికి అయితే మనం ప్యాకింగ్ చేసాం కదండి. ఆ ప్యాకింగ్ ఎంత అయిందో మీకు వీడియో చెప్తానండి. కాస్ట్ చెప్తున్నాను కదండి. మేము అక్కడే చెప్తున్నాను, బండి చెప్తున్నాను. కుదరలేదండి, బుక్ కట్టుకెళ్ళలేదండి. వెళ్ళిపోయాము. కొద్దిగా అర్జెంట్ పని వల్ల వెళ్ళిపోయాము. అందుకే ఆ బుక్ అంతా ఇండియా రాసిస్తానండి నేను ప్రతిది కూడా. అందుకే మీరు బుక్ చూసుకొని కావాలితే మీరు ఒకవేళ ఈ సైట్ కి ఎంత అవుద్ది మీకు చెప్తాం కదండి. ఒకవేళ ఆలోచించుకోండి. ఏదైనా వీడియో చూసిన సరిపోద్ది. మీకు చెప్తాను చూడండి. ప్రతి దేనికి ఎంత అవుద్ది కూడా నేను ప్రతిది రాసుకున్నానండి. అందుకే చెప్తాను చూడండి. ఫస్ట్ మనం సిమెంట్ నుంచి వచ్చేద్దామండి. దానికి కట్టుబడికి మనం ఒక సిమెంట్ వాడామండి. స్లాబ్ ఒక సిమెంట్ వాడాం. అలాగే ప్లాస్టింగ్ ఒక సిమెంట్ వాడామండి. ఫస్ట్ సిమెంట్ నుంచి వచ్చేద్దాం. ప్లాస్టింగ్ చేసి సిమెంట్ వాడడం కూడా మీకు చెప్తాను క్లారిటీగా. ఫస్ట్ వచ్చేయండి మనకి సిమెంట్ అండి. సిమెంట్ బస్తా వచ్చి మనకి కేసీపీ అండి. కేసీపీ వాడాము. మొత్తం ప్లాస్టింగ్ అంతా కూడా కేసీపీ వాడామండి. మొత్తం లాస్ట్ ఫినిషింగ్ వర్క్ దాకా కూడా కేసీపీ వాడాము. అది ఒక బస్తా వచ్చి 300 రూపాయలండి. మనకి ఎన్ని బస్తాలు పట్టాయి అంటే 150 బస్తాలు పట్టాయండి. కేసీ బస్తాలు 150 బస్తాలు. దేనికంటే లోపల కట్టలు కడతాకి, ప్లాస్టింగ్లకి, కబోర్డ్లకి, ఎలివేషన్కి, పైన ఫ్లోరింగ్కి, మెట్లు ప్లాస్టింగ్కి, మొత్తం అన్ని దానికి మనకి ఎన్ని బస్తాలు అంటే 150 బస్తాలు పట్టాయండి. 150 బస్తాలకు వచ్చే అమౌంట్ 45,000 పట్టిందండి. 45,000 అయ్యిందండి. ఈ సిమెంట్ మాత్రం క్లియర్ అయిపోయిందండి. టైల్స్ కన్నీ కూడా మీకు తర్వాత ఆప్షన్ చెప్తానండి దానికి ఎంత అవుతుంది కూడా.
నెక్స్ట్ వచ్చి మనకి ఇసుక అండి. ఇసుక వచ్చి మనకి 2 యూనిట్లన్నర అండి. 2 యూనిట్లన్నర వచ్చి ఇసుక మన కాస్ట్ లారీ అండి. కాస్ట్ వచ్చి మనకి 7,000 రూపాయలు అండి. మనకి నెక్స్ట్ వచ్చి పండిటికి అండి. పండిటికంటే దేనికి వాడమంటే పైన పెట్టగోళ్ళకి కబోర్డ్లు, కిచెన్ కట్టలు ఉంటాయి కదండి. కిచెన్ ప్లాట్ఫామ్ కట్ట వస్తుంది, కింద కట్ట కడతామండి. దానికి వచ్చి మొత్తం దానికి మనకి 1000 పట్టిందండి. ఒక వీటికి వచ్చి 7 రూపాయలు అండి. మనకి 1000 వచ్చి 7,000 రూపాయలు అయిందండి. ప్రతిది రాసుకొని కావాలితే. నెక్స్ట్ వచ్చండి ఐరన్ అండి. ఊస వచ్చి మనకి దేనికి వాడడం అది కూడా చెప్తాను చూడండి. కబోర్డు బల్లలకి అలా కట్టలు కట్టామన్నా దాంట్లో దిగేస్తామండి మనం బలంగా ఉంటాక దానికి. అలాగే మెస్ వర్క్ అండి, బిల్డింగ్ కి యూ షేప్ మెస్ దానికి వాడామండి. ఓస్ కూడా ఎలాగంటే 6M 8M ఓస్ వాడామండి. దానికి వచ్చి మనకి అయ్యే అమౌంట్ 15,000 రూపాయలు అయిందండి. నెక్స్ట్ వచ్చండి మనకి ఓస్ అయిపోయింది కదండి. నెక్స్ట్ వచ్చి మనకి లేబర్ అండి. లేబర్ అంటే మన జీతాలు ప్లస్ గమేలు, పార్లకి, కర్రలకి, గడంచీలకి మిషన్లు ఉంటాయి కదండి. కొబ్బరి బాల్ కోసిన మిషన్లు అవన్నీ ఉంటాయి కదా. మొత్తం దానికి అలాగా మనం తీసుకున్న అమౌంట్ 90,000 తీసుకున్నామండి. 90,000 తీసుకున్నామండి. 10,000తో ₹1,00,000. మనకి మొత్తం అమౌంట్ ఎంత అయిందంటే మొత్తం మెటీరియల్ మొత్తం మనకి 1,64,000 అయిందండి. మొత్తం మెటీరియల్తో అయిపోయిందండి. ఓన్లీ ప్లాస్టిక్ మాత్రం చెప్పాను. ఇప్పుడు దానికి ఏమేమి వేయలేదు అది కూడా మీకు చెప్తాను చూడండి. మనకి కరెంట్ గాలి వేయలేదండి. కరెంట్ గాలికి అలాగే కరెంట్ పైపులకి మనం చెప్పలేదు దీంట్లో అమౌంట్. నెక్స్ట్ వచ్చి ప్లంబింగ్ పనికి ప్లంబింగ్ లేబర్ దానికి చెప్పలేదు. అలాగే కొలయలు కొట్టడం అవి కూడా మీకు చెప్పలేదండి. నెక్స్ట్ మూడోది వచ్చి మనకి సీలింగ్ చెప్పలేదండి. నెక్స్ట్ 4ది వచ్చి టైల్స్ చెప్పలేదు మీకు. సీలింగ్ అంటే మనం శుద్ధ సీలింగ్ ఏదైనా ధర్మకోల్ సీలింగ్ అవి వస్తాయి కదండి, అవి చేయించలేదు. దానికి మీకు చెప్పలేదు. నెక్స్ట్ వచ్చి టైల్స్కి అండి, టైల్స్ కూడా చెప్పలేదు 5వది. 6వది వచ్చి మనకి పెయింటింగ్లు అండి. పెయింటింగ్ కూడా మాకు చెప్పలేదండి. అవన్నీ లాస్ట్ వీడియో మీకు పెడతానండి. మనకి 6 వస్తువులు చెప్పలేదు. ఓన్లీ ప్లాస్టిక్ మాత్రమే చెప్పామండి. లోపల కబోర్డ్లకి ఎదర్ మెస్కి మొత్తం అన్నిటికి చెప్పాము అంతే. మనం వేరే వస్తువు ఏది చెప్పలేదు. డోర్లు కూడా చెప్పలేదు. గుమ్మాలు, కిటికీలు అన్ని కూడా మీకు 2,000 పెట్టాం కదండి. దాంట్లోనే మీకు చెప్పానండి చూడండి. దానికి ఎంత చెప్పాను అన్ని కూడా కాస్ట్ అక్కడ కాస్ట్ చెప్తున్నానండి. ఇది కూడా ఏరియా వచ్చి మనకి జగ్గంపేట అండి. జగ్గంపేటలో ఉన్న కాస్ట్ మాత్రం నేను చెప్తున్నానండి. ఒకవేళ ఏరియా మారితే మాత్రం నీకు అమౌంట్ పెరుగుతుంది. ఒకవేళ ఏరియా యువతలో అయితే మాత్రం తగ్గొచ్చు. ఎందుకంటే ఒక ఏరియాలో ఒక కాస్ట్ ఉండదండి. ఇప్పుడు జగ్గంపేటలో ఇటుకు పెద్ద ఇటుకు కొనుక్కొని 20 రూపాయలు అంటండి. మా దగ్గర 22 రూపాయలు తీసుకుంటున్నారు మా రాజమండ్రిలోని చెప్తున్నాం కదండి. అందుకే ప్రతి క్లియర్గా చెప్తున్నాను. ఒక్కో దగ్గర ఒక్కో కాస్ట్ ఉంటుంది. మేము మీ దగ్గర సొమ్ము తక్కువ ఉన్నాయి అనుకోండి, ఏదైనా వస్తువుల కాస్ట్ మీకు రూపాయి అయితే తగ్గినట్టే కదండి. 1000 రూపాయలు తగ్గినట్టే కదా. అది మీకు క్లారిటీగా అందుకే చెప్తున్నాను. ఇది జగ్గంపేట కాస్ట్ పెట్టి మీకు అలాగా ఆ అమౌంట్కి అయితే అలాగ అయిపోద్దండి. ఏరియా మారితే మారచ్చు. సైట్ పొడవు అడ్డం కూడా మీకు అన్ని కొలతలతో చెప్పాను కదండి. ఆల్రెడీ 2 వీడియో చూడండి. ఆ వీడియో మీకు కావాలి కింద నేను పెడతానండి. ఫోటో పెడతాను, దాన్ని క్లిక్ చేస్తే మీకు వెళ్తుంది చూడండి. అలాగే మనకి ఓనర్ గారు ఎలా చూసారంటే మాకు చాలా బాగా చూసారండి. తిండి విషయంలోని అంత కూడా మాకు అసలు కాంప్రమైజ్ అవ్వలేదండి. మేము మగం పనికి వెళ్ళామండి. కట్టుబడి అంతా కూడా మాకు సాజీ డబ్బులు ఇచ్చారండి. వాళ్ళు కొంచెం ఉంటాకి కొంచెం ఇబ్బంది అయింది. మాకు రూమ్ చూసారండి, కానీ కుదరలేదండి. వాళ్ళందరూ కూడా కొంచెం రాంగ్ గా మాట్లాడారు. అందుకే వద్దులేండి వెళ్ళొచ్చేస్తామంటే వాళ్ళు సాజీ డబ్బులు కూడా వాళ్ళు మాకు బాగా ఇచ్చారండి. బాగా చూసుకున్నారండి. మాకు ఇబ్బంది ఏ రోజు కూడా ఒక్క విషయంలో కూడా అసలు ఏ ఇబ్బంది పెట్టలేదు. వాళ్ళ అమ్మగారు అందరూ కూడా బాగా చూసారండి. నాన్నగారు కూడా మమ్మల్ని బాగా చూసుకున్నారు. వాళ్ళకి అంతమంది మేస్తులు ఉన్నా సరే మనకు అప్పు చెప్పారండి. మనకి యూట్యూబ్ చూసే పని ఇచ్చారండి. వాళ్ళు ఎంతో మంది చెప్పారంటే అండి పని ఇవ్వద్దు, యూట్యూబ్ లో చూస్తాలు మోసం చేసేస్తారు, మళ్ళీ ఇచ్చిన తర్వాత వాళ్ళు చూసారు కదా. ఓనర్ గారు ఏం చెప్పారు, ఓనర్ గారు కూడా చాలా మంది ఓనర్ గారికి చాలా మంది చెప్పారంటే అండి. కానీ ఓనర్ గారు కూడా తెగించి మాకు ఎవ్వరుకోకుండా మాకు ఇచ్చారండి. ఏంటంటే మనకి మీరు ఎవరైనా కట్టించుకోవాలనుకుంటే మాత్రం మాకు రూమ్ మాత్రం మీరు చూడాలండి. ఎందుకంటే మేము లాంగ్ వస్తాము, పని చేయగలం, కానీ నాకు రూమ్ ఎలా ఉంటుందో మాకు తెలియదు కదా. ఈ ఓనర్ గారు కూడా అసలు మాకు ఏ ఇబ్బంది పెట్టలేదండి. డబ్బుల విషయంలో మనం ఎలా మాట్లాడుకుందామో అలాగే ఇచ్చారండి. వాళ్ళకి డబ్బులు లేని పరిస్థితులు కూడా మాకు డబ్బులు అయితే ₹1 ఆపలేదండి. మాకు ఎలాగ ఇస్తానన్నారో అలాగా నయ్యే పరిస్థితితో కూడా క్లియర్ చేసారండి. అసలు ఓనర్ చాలా కష్టాలు పడ్డారండి. ఇదైతే పాపం వాళ్ళకి ఇల్లు వచ్చిందండి. జగన్ గారు ఇచ్చారంటే ఇల్లు, స్థలం ఇచ్చారండి. ఇల్లు కడతాకి చాలా మందికి డబ్బులు అడిగారంటండి. కానీ డబ్బులు ఎక్కడ కుదరలేదంటే ఇస్తానని వాళ్ళు కూడా
చేతులు ఎత్తేసారు లాస్ట్ వచ్చేలోకి. కానీ మనకి ఇవ్వాల్సిన డబ్బులు మాత్రం అసలు ఒక్క రూపాయి ఆపలేదండి. చెప్తున్నాం కదా, లాస్ట్ వచ్చి మొత్తం డబ్బులన్నీ ఈ ఏడ అయిపోతున్నాక సాయంత్రం మొత్తం డబ్బులన్నీ క్లియర్ చేస్తారండి. డబ్బుల విషయం మాత్రం బాగా చూశారు. అలాగే తిండి విషయాలు కూడా బాగా చూసారండి. మాకు ఏ ఇబ్బంది పెట్టలేదు. టిఫిన్లు ఏంటి, టీలు ఏంటి, డ్రింక్లు ఏంటి అని ప్రతిది కూడా మాకు బాగా పెట్టారండి. అసలు ఇది ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదని చెప్పేస్తున్నా కదండి. కష్టపడిన వాళ్ళకి మాత్రం బాగా చూసారండి. నైట్ అనగా పగలని అక్కడ ఎలా ఉంది ప్రతిసారి ఫోన్ చేసి అడిగేవారండి. వర్షాలకి ఏమో కరెంట్ తీసుకోడు, అయినా సరే మాకు ఫ్యాన్ ఇచ్చి అన్ని కూడా బాగా చూసారండి. మాకు ఇప్పుడు కూడా ఇబ్బంది పెట్టలేదండి. బిల్డింగ్ ఫస్ట్ కొంతమంది ఓనర్లు ఏం చేస్తారంటే ఫస్ట్ ఒకలా మాట్లాడతారండి, లాస్ట్ వచ్చేలో మధ్యలోకి వచ్చేలోకి ఇంకో మార్పు వచ్చేద్దండి. కానీ వాళ్ళు ఫస్ట్ ఎలా మాట్లాడారు మాతోని లాస్ట్ దాకా కూడా అలాగే మాట్లాడారండి. అసలు ఏ ఇబ్బంది పెట్టలేదని చెప్పేద్దాం కదండి. కానీ మనకి లాస్ట్కి వచ్చిన తర్వాత పని అంత అయిపోయిన తర్వాత చింత పేరు కూడా మనకు పెట్టలేదండి. మీరు ఇలా చేశారు ఏంటి, అలా చేశారు కానీ మేము కూడా వర్షం అయినా సరే అలా చేసామండి. వర్షమైన ఎండని కూడా అలా పనిచేస్తాం. అసలు ఏ రోజుగా మనం ఇబ్బంది పెట్టలేదు. వాళ్ళు కూడా బాగా చూసారండి. మీరు ఎవరైనా కట్టించుకోవాలనుకుంటే మాత్రమండి కింద మా నంబర్ పెడతామండి, దానికి కాల్ చేయండి. ఎవరైనా ఒకవేళ మాతో కాకుండా వేరే వద్ద కట్టించుకోవాలనుకున్నా కట్టించుకోండి. కానీ మనకి ఎవరు ఎలాగున్నా పర్లేదండి, మేస్త్రి మాత్రం మంచోడే ఉండాలండి. ఎందుకంటే మనిషి ఉన్నా లేకపోయినా ఒకలా చేసిన మేస్త్రి మాత్రం ఉండాలి, ఒకటోది. రెండోది ఏంటంటే మీరు పని ఇచ్చే ముందు వాళ్ళు పని ఎలా చేస్తున్నారు కూడా మీరు చూడండి. ఊరికి మాత్రం మామూలుగా మా వాళ్ళు చెప్పారు కదా, మా పిన్నాలు చెప్పారు కదా, మా అక్కలు చెప్పారు ఇచ్చారు అనుకోండి, బిల్డింగ్ కదండి. రేపు పొద్దున ఏమవుద్దంటే వాళ్ళకి అలా చేశారు కానీ మనకు అలా చేయరు కదండి పని. చుట్టాలు బట్టి బాగా చేస్తే మనకు శాతం గ్యారంటీ ఉందండి. అది మీరు ఒకసారి ఆలోచించుకోండి. బాగా చేసిన మాత్రం పని ఇవ్వండి. ఎందుకంటే అవలేని డబ్బులే కదండి. ఇప్పుడు సపోజ్ గా 10,000 కష్టపడాలంటే కొంతమంది చెప్పగలరు కదా, నెలలు చేయాలండి. చెప్తున్నాం కదా, వారాలు చేయాలి. డబ్బులు ఎక్కువ జీతం అయిన వాళ్ళు అయితే అది మేము ఆలోచించుకొని ఇవ్వాలి. ఎవరికి ఇచ్చినా పర్లేదు. ఒకవేళ వేరే వాళ్ళు ఎవరైనా కట్టినా ఒకవేళ మాకు ఇవ్వాలని మీరు అనుకుంటే మాత్రము, కానీ అక్కడి నుంచి మేము సంతకాలు తీసుకుంటామండి. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ గా ఒక మేస్త్రి పని చేసినా ఇంకో మేస్త్రి చేయకూడదని, సిమెంట్ పనే కాదు ఏ పని అని చేయకూడదు. అలాగా వాళ్ళు ఓకే అని చెయ్యమ్మా అనేసి అంటే మేము చేస్తాం. అది కూడా మీకు క్లారిటీ చెప్తున్నాను. మేము లాంగ్ లో వస్తామండి, లోకల్ కూడా చేస్తాము. ఏ పని ఉన్నా మేము చేస్తామండి. మీకు క్లారిటీ చెప్తాను చూడండి. ఏ పని మేము చేస్తాం. కింద నుంచి 4 ఏళ్ళ దాకా మేము కడతామండి. చెప్తున్నాం కదా, లాంగ్ అయినా వస్తాం. కానీ మాకు అన్ని సౌకర్యంగా ఉంటే మాత్రం మేము వస్తామండి. రూమ్ లేకపోతే ఫుడ్ లేకపోతే మేము ఇబ్బంది అవుతాం కదండి. మరి పొద్దున పని చేయాలి కదా, అందుకోసం మీకు ప్రతిదీ క్లారిటీ చెప్తున్నానండి. మేము మేము వచ్చే ముందు ఫస్ట్ రోజు మాట్లాడతామండి. ఓకే అయిపోతే మాత్రం అక్కడి నుంచి రన్నింగ్ లోకి అయిపోతామండి. మీకు ఈ మధ్యన వీడియోస్ పెట్టట్లేదు కదండి, కొంచెం ఖాళీ కుదరక మీకు ఈ సాయంత్రం వీడియో పెడతా ఉంటానండి. నన్ను ఫాలో చేస్తూ ఉండండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ బిల్డింగ్ కట్టించుకునే ఓనర్ గారు ఫోటో కింద పెడతానండి, చూడండి. మీకు నెక్స్ట్ కొత్త వీడియోతో కలుద్దామండి. బాయ్ ఫ్రెండ్స్.